తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ, పెన్షన్ లబ్ధిదారులు కానీ ఉన్నటువంటి వారికి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్త విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కానీ, ప్రజలు కానీ, రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఒక 3 అదిరిపోయే శుభవార్తలు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మొదటిగా కొత్త రేషన్ కార్డులు, దాని తర్వాత 3 నెలల సన్న బియ్యం చూసుకున్నట్లయితే, దాని తర్వాత మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు. ఇంట్లో ఏదైతే ప్రతి ఇంట్లో ఎవరైతే మహిళ ఉంటారో ఒక మహిళకి 2500 రూపాయల నిధులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ప్రతి నెల. అంతేకాకుండా కొత్త పెన్షన్ డబ్బుల కింద 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ నిధులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో చూసుకున్నట్లయితే మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల కింద అటు కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి, రాబోయే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. గత నెలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు కట్ అయినాయో, అంటే వారి ఖాతాలలో ఇప్పటి వరకు ఆ డబ్బులు రాలేవో, అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కట్ అయినటువంటి వారికి కట్ అయిన పెన్షన్ డబ్బులు, అంతేకాకుండా కొత్త పెన్షన్ డబ్బులు విడుదల ప్రకటనపై భారీ ఎత్తున కీలకమైన కొత్త సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. అవేంటో మనం ఒకటి వెనుక ఒకటి ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, వీడియోని చూస్తున్నారు, కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని దయచేసి లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కట్ అయినటువంటి నెల పెన్షన్లు ఏదైతే జూలై నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు ఈ జూలై నెల కింద ఆ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. 2 నెలల పెన్షన్లు. అటు తర్వాత మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఆగస్టు నెల చివరి వారం నుంచి విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. రాబోయే ఎన్నికల సందర్భంగా, స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక అంతేకాకుండా ప్రతి నెల మహిళల ఖాతాలలో కూడా 2500 రూపాయలు, ప్రతి నెల మహిళల ఖాతాలలో 2500 రూపాయల నిధులు, అటు కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడానికి ఆర్థిక శాఖకు డబ్బులు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక అంతేకాకుండా దాదాపు 99% ఆగస్టు నెల నుంచి దాదాపు అన్ని పథకాలు ఇచ్చిన అన్ని పథకాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే, అటు మహిళలకు 2500 రూపాయలు కానీ, కొత్త పెన్షన్ డబ్బులు కానీ మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. అటు కొత్త రేషన్ కార్డులు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి 25వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.